నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. స్వర్గీయ గౌత లచ్చన్న 20వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు. గౌత లచ్చన్న బడుగు బలహీన వర్గాలకు చేసిన కృషి ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పిన నాయకులు. 10 నెలల బాలుడి కిడ్నాప్ కేసును 24 గంటల్లోపు పరిష్కరించిన పెనమలూరు పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. జిల్లా వ్యాప్తంగా 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గంటల వ్యవధిలోని కేసు పరిష్కరించడం జరిగిందన్న విద్యాసాగర్ నాయుడు. గురువిందగుంట గ్రామంలో లెవెన్ కంపెన్షన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్ నిర్వహణకు సహకరించిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపిన నిర్వాహకులు దగాని సుజిత్. స్వతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తి గౌత లచ్చన్న 20వ వర్ధంతిని పురస్కరించుకుని ప్రజావేదిక కార్యాలయంలో నేడు తెలుగుదేశం పార్టీ నాయకులు వెనుగండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ గౌత లచ్చన్న స్వతంత్రం కోసం చేసిన పోరాటం మరియు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి స్మరించుకుంటూ అటువంటి మహనీయుల ఆశయ సాధనకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు లింగం ప్రసాద్, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు, ఎర్లగడ్డ సుధారెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. స్వతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశయాజ్యోతి శ్రీ సర్దార్ గౌత లచ్చన్న గారు 20వ వర్ధంతి ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదికలో గౌరవ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారి పర్యవేక్షణలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే మరి ఆయన చిన్నతనంలోనే 9th క్లాస్లో చదివేటప్పుడు చెడు వ్యసనాలకి బానిస అయ్యి 9వ తరగతి ఆయన ఫెయిల్ అయ్యాడు. కానీ ఆయన్ని తీసుకెళ్ళి మరి బారువా నుంచి శ్రీకాకుళం తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఒక గురువు దగ్గర, జగన్నాథ్ గారని ఒక మాస్టర్ దగ్గర పెడితే ఆయన్ని చెప్పినటువంటి చక్కని విధి విధానాలు ఎలా ఉండాలి, ఎదగటానికి వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఎదిగితే ఎలా వస్తాం పైకి అనేది ఆయన చెప్పిన ఆచరిస్తూ ఆయన యొక్క విధి విధానాలతో ముందుకెళ్ళి మరి ఈరోజు ఒక ఇంత గొప్ప పేరు తెచ్చుకున్నారంటే మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మనం ఎంతో గౌరవిస్తాం భారతదేశంలో. మరి ఆయన తర్వాత తెలుగు ప్రజలందరూ కూడా సర్దార్ గౌత లచ్చన్ని పిలుచుకునే వ్యక్తి మరి సర్దార్ గౌత లచ్చన్న. ఎందుకంటే ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది గురువుల దగ్గర నేర్చుకుని ఆ గురువుల ద్వారా ఆయన పొందినటువంటి లబ్ధి ఏంటంటే కార్మిక సంఘాలు, అలాగే రైతు సంఘాలు ఎవరో ఎక్కడున్నా ఏమున్నా కూడా వాళ్ళందరికీ కూడా చేదోడు వాదాడుగా ఉంటూ ఎప్పుడైనా కూడా నేనున్నాను మీకోసం అని చెప్పేసి ఆయన ఒక రెబల్లాగా చేశారు. అలాగే స్వాతంత్ర సమరయోధుడు మరి అలాగే మహాత్మా గాంధీ గారి ఆయన యొక్క అడుగుజాడల్లో సత్యాగ్రహం, కిట్ ఇండియా ఉద్యమం ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం అనుభవించి మరి అలాంటి అన్నిటికీ కూడా ఆయన ఓర్చుకొని ఈ స్వాతంత్రం రావాలి, ప్రజలందరూ కూడా జీవన విధి విధానాలు మారాలి, వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఒక మంచిగా ఉండాలని జమీందారీ వ్యవస్థ మీద కూడా తిరుగుబాటు చేసి మరి ఎన్జీ రంగా ఆయన యొక్క స్ఫూర్తితో ఎన్జీ రంగా గారి యొక్క శిష్యుడిగా అని గర్వంగా చెప్పుకునేవాడు ఆయన. మరి అలాగే ఆంధ్ర రాష్ట్రం మద్రాసులో కలిసి ఉండేటప్పుడు కూడా పొట్టి శ్రీరాములు గారంటి మేధావి అటువంటి పెద్ద పెద్ద వాళ్ళు యొక్క చేసిన దానిలో కూడా ఈయన కూడా మరి చాలా చేయటం. పాదయాత్ర అనేది ఫస్ట్ మొదలెట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే గౌత లచ్చన్న గారు. శ్రీకాకుళం నుంచి మొదలెట్టి ఇలా ఇచ్చాపురం బోర్డర్ నుంచి మొదలెట్టి మద్రాసు వరకు ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం మరి అలాగే అందరూ బాగుండాలి, జమీందారీ వ్యవస్థ పోవాలి, ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా బాగుండాలని ఆయన చేసినటువంటి కృషి 35 సంవత్సరాలు ఆయన రాజకీయంగా ఒక ఎమ్మెల్యేగా, పార్లమెంటేన్గా చక్కగా మంచి పదవులు అనుభవిస్తూ మరి గోపాలరెడ్డి గారు, బెదవాడ గోపాలరెడ్డి గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు వీళ్ళందరి దగ్గర కూడా మరి మంత్రిగా పనిచేసి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో మంత్రిగా పనిచేసి మంచి పేర్లు తెచ్చుకోవటమే కాకుండా ఎక్కడైనా కూడా కౌన్సిల్లో కూడా అక్కడ అసెంబ్లీలో కూడా పార్టీకి
ఒక పార్టీలో ఉన్నా కూడా తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పి గట్టిగా ఖండించి చాలా నిరాడంబరంగా బతికినటువంటి వ్యక్తి గౌతు లచ్చన్న. మరి ఇంత పేరు తెచ్చుకున్నారంటే కారణం అదే. మరి అలాంటి వ్యక్తిని మరి నందమూరి తారక రామారావు గారు కూడా చాలా స్ఫూర్తిగా తీసుకుని మరి ఆయన కూడా చాలా గౌరవంగా మరి పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా చాలా గౌరవంగా ఆయన్ని గౌరవించేవాళ్ళు. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మరి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా భావిస్తూ వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున వెనుగండ్ల రాము గారి యొక్క ఆదేశాల మేరకు మన స్వతంత్ర సమరయోధులు, బీసీ నాయకులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆశాజ్యోతి అయినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారి 20వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన బడుగు బలహీన వర్గాల యొక్క బతుకుల కోసం ఏ రకంగా పోరాటం చేశారో ఇవన్నీ కూడా ఇంతకుముందు మన సీనియర్ నాయకులు లింగం ప్రసాద్ గారు వివరించడం జరిగింది. మరి ఆయన ఆశయ సాధనాల కోసం ఏదైతే సర్దార్ గౌతు లచ్చన్న గారు బడుగు బలహీన వర్గాలు ఏ రకంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఆశించారో అదే రకంగా కూటమి ప్రభుత్వం కూడా మన యొక్క చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి అన్ని రకాలుగా సహకరించడం జరుగుతుంది. సీనియర్ ఎన్టీఆర్ అట్లాగే ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత గౌతు లచ్చన్న గారి యొక్క సలహాలు సూచనల మేరకు ఏ రకంగా అయితే తీసుకొని ఆయనకు గౌరవించి ఆయన యొక్క ఆశయాలు ఏ రకంగా నిర్వర్తించాలనేది ఎక్కువగా ఆయన యొక్క సూచనలు కూడా సలహాలు కూడా పాటించడం జరిగింది. అదే రకంగా మన యొక్క చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకి ఏ రకంగా ఉండాలనే విషయంలో కూడా ఆయన యొక్క సలహాలు సూచనలు ఎక్కువగా తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజున బీసీలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈ రోజున కొంతమంది బీసీలను ఉద్ధరిస్తామని చెప్పుకుంటూ బీసీల గురించి మాట్లాడుతూ బీసీల కోసం ధర్మదీక్షలు చేస్తున్నామంటూ కొంతమంది కొంగ జపాలు చేస్తూ ఈ రోజున నిన్న మొన్న కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగినది. మరి ఈ రోజున బీసీలకు ఉద్ధరిస్తున్నామని చెప్పిన ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు మరి మన యొక్క గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన అమర్నాథ్ గౌడ్ని హత్య చేసినప్పుడు అత్యంత కిరాతంగా మరి పెట్రోల్ పోసి చంపినప్పుడు ఆ బీసీ బిడ్డను పరామర్శించడానికి కూడా వెళ్ళని వ్యక్తి ఈ రోజున ధర్మదీక్ష అంటూ చేసుకుంటూ కులాల మీద ఒక పార్టీ పెట్టుకొని ఈ రోజున కులాలని బీసీలను ఉద్ధరిస్తామని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనేది మాత్రం ఆ నాయకులకు సంబంధించిన పార్టీ వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి దొంగ దీక్షలు చేయకూడదు. అంటే ఇక్కడ ఎప్పుడైనా తెలుగుదేశం అనేది పార్టీ అనేది అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే కొన్ని అక్కడ మన యొక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన పేరు దీక్షలు చేస్తూ ఉంటారు. అప్పుడే అన్యాయం జరిగిందంటారు. ఇప్పుడు బీసీలకు సంబంధించిన ఒక కొత్త నాయకుడు తయారాడు, ఈయన ఇప్పుడు బీసీలకు అన్యాయం జరిగిందంటారు. అసలు బీసీలు అనేవాళ్ళు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కానీ గౌతు లచ్చన్న గారి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీలో మాత్రమే బీసీలు అనేది అభివృద్ధి చెందారు, తెలుగుదేశం పార్టీలో మాత్రమే బీసీలు రాజకీయంగా ముందంజలో ఉన్నారనేది మాత్రం నాయకులు గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మరి అంత స్వతంత్ర సమరయోధులకు సంబంధించిన గౌతు లచ్చన్న గారి యొక్క వర్ధంతి కార్యక్రమం అనేది నిజంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మా యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి 20వ వర్ధంతి మరి మన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గారి ఆదేశాల మేరకు కూడా ప్రజావేదికలో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. సర్దార్ గౌతు లచ్చన్న గారు ఏ ఒక్క కులానికి కూడా ఆపాదించిన వ్యక్తి కాదు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన. ఎందుకంటే అధికార పార్టీ ఉన్నప్పుడు ఆయనకి ఉన్నతమైన పదవులు ఇస్తానంటే కూడా నాకు వద్దు అని చెప్పి సున్నితంగా తిరస్కరించిన మహోన్నతమైన వ్యక్తి. నేను ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజా సమస్యలతోటి ప్రజల తరఫున నేను పోరాడగలనని చెప్పిన వ్యక్తి ఆయన. అటువంటి మహానాయకుడిని స్మరించుకుంటూ ఈరోజు మనం ఇక్కడ నివాళులు అర్పించుకుంటాం అంటే మన అదృష్టంగా భావిస్తున్నాము. మరి అలాగే లచ్చన్న గారి ఆశయాలకు అనుగుణంగా కూడా మనందరం కూడా నడుచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దపారుపూడి మండలం గురువిందగుంట గ్రామంలో లైవ్ అండ్ కన్వెన్షన్ మినిస్ట్రీస్ మరియు ప్యూర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ భవనం వద్ద జరిగిన ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని జనరల్ సర్జరీ, ఆర్థోపెటిక్స్, గైనకాలజీ, ఈఎన్టీ ఫిజిషియన్ విభాగాల్లో ఉచిత వైద్య సేవలు అందించారు. అవసరమైన పరీక్షలు, మందులు, కళ్ళజోళ్లు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 200 మంది గ్రామీణ ప్రజలు ఈ శిబిరాన్ని వినియోగించుకున్నారు.
దగాని సుజిత్ ప్రేమ ఆధ్వర్యంలో నిర్వహించగా గుడివాడకు చెందిన పలువురు ప్రముఖ వైద్య సేవలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి సేవ చేయడం సంతోషకరమని పేర్కొని సేవలందించిన వైద్యులను నిర్వాహకులు చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడివాడలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం అజయ్ రాజు, డాక్టర్ గోజి పృథ్వీ, డాక్టర్ ప్రశాంత్ పెన్నమనేని, డాక్టర్ మలిరెడ్డి రవి, డాక్టర్ ప్రభుదాస్, డాక్టర్ కె జయేసి, డాక్టర్ గోజి దివ్య, రోటరీ క్లబ్ సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు. కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్ళు వేయడం, అలాగే ఆపరేషన్కి సంబంధించినటువంటి సూచనలు మరి రోగులకు తెలియచేయడం చాలా చక్కగా వారు చేశారు. అదేవిధంగా ఎముకల డాక్టర్లు, ఎముకలకి కీళ్ళకి సంబంధించినటువంటి నొప్పులు గ్రామీణ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులకి గురయ్యేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని బట్టి మరి ఆర్కే హాస్పిటల్ డాక్టర్ గారు మరి పెన్నమనేని ప్రశాంత్ గారు వారి యొక్క బృందాన్ని డాక్టర్ గారిని మన మధ్యలోనికి పంపించారు. వారు వచ్చి చక్కని వైద్య సేవలు అందించి మరి ఎంతో ఓర్పుతో సహనంతో అందరికీ వైద్య సూచనలు సలహాలు చేశారు. ఇంకా పంటి సమస్యలు కూడా గుడివాడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖ దంత వైద్య నిపుణులైనటువంటి రవి గారు వారి యొక్క డాక్టర్ని పంపించి బృందాన్ని పంపించి ఉచితంగా పంటి పరీక్షలు చేసి మరి వారికి తగినటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప డాక్టర్లు ప్రముఖులు వారి సమయాన్ని వెచ్చించి వారి యొక్క హాస్పిటల్లో వారి ఓపీ టైమింగ్స్ని కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేసి ఈ గురువిందగుంట గ్రామంలోనే కాదు, దోసపాడు గ్రామం నుంచి, అలాగే మహేశ్వరపురం గ్రామం నుంచి, దోళవానిగూడెం గ్రామం నుంచి, ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వందలాది మంది ప్రజలకు ఉచితంగా ఈ యొక్క వైద్య పరీక్షలు, వైద్య సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ మరి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనేక మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి ఇంత చక్కని కార్యక్రమానికి ముఖ్య కారకులుగా నిలిచినటువంటి వైద్య బృందం అందరికీ కూడా లవ్ అండ్ కంపాషన్ తరఫు నుండి నేను డైరెక్టర్ ఫౌండర్గా వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సహకరించినటువంటి గ్రామస్తులకి, అలాగే గ్రామ పెద్దలకి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చాలా చక్కగా ఉపయోగించుకున్నారు గ్రామస్తులందరూ. వాళ్ళు ఉన్న అనుమానాలను, వాళ్ళకున్న జబ్బులు లక్షణాలను వాళ్ళు తొందరగా ఐడెంటిఫై చేయడం, స్క్రీనింగ్లా కూడా చాలా మందికి హెల్ప్ అయింది. వాళ్ళకున్న డౌట్స్ చాలా మంది క్లియర్ చేసాం. ఇలాంటి నోబెల్ కాజ్ కోసం గారు క్యాంప్ కండక్ట్ చేస్తారు. ఆల్వేస్ 100% సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ పార్ట్ ఆఫ్ మచిలీపట్నం పరిధిలోని పెనుమలూరు ప్రాంతంలో జరిగిన 10 నెలల బాలుడు కిడ్నాప్ కేసును పోలీసులు 24 గంటల్లోపే ఛేదించేశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించి పలు వివరాలను మీడియాకు వెల్లడించారు. కిడ్నాప్ అయిన 10 నెలల బాలుని సురక్షితంగా తల్లికి అప్పగించామని అన్నారు. కేసు ఛేదన కోసం జిల్లా వ్యాప్తంగా 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేగంగా చర్యలను తీసుకోవడంతో తక్కువ సమయంలోనే కేసును పరిష్కరించగలిగామని ఆయన వెల్లడించారు. విజయవాడ ఆటోనగర్ యూసీటీ స్టాల్ వద్ద భిక్షాటన చేస్తున్న మాదాసు సుమమ్మను 2 వ్యక్తులు, 3 మహిళలు పాత బట్టలు ఇస్తామని నమ్మించి ఆటోలో తీసుకువెళ్లారు. అనంతరం కంకిపాడు ఫ్లైఓవర్ వద్ద 10 నెలల బాలుని కిడ్నాప్ చేసినట్లుగా తెలిపారు. ఈ కేసును ఛేదించినందుకు గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరా దృశ్యాలు మరియు సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లుగా ఎస్పీ పేర్కొన్నారు. పెనమలూరు స్టేషన్లో మాదాస్ సుమమ్మ అనే 22 years ఓల్డ్ లేడీ వచ్చేసి ఆమెకు సంబంధించిన 10 నెలల వయసున్న బాబు కిడ్నాప్కి గురయ్యాడని, ఆ అబ్బాయిని కొంతమంది ఆటోలో తీసుకుపోయారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ అమ్మాయి మంగళగిరి, గుంటూరు జిల్లాకు చెందినామా. భిక్షాటన చేసుకున్నానికి విజయవాడ వచ్చిన టైంలో పటమట ఏరియాలో ఆటోనగర్ దగ్గర టీ స్టాల్ వద్దకు వచ్చినప్పుడు గుర్తు తెలియని కొంతమంది మహిళలు మరియు ఆటో అతను కలిసి ఈమె దగ్గరికి రావడం, వచ్చి ఈమెకి పాత బట్టలు అవి ఉన్నాయని చెప్పి ఇస్తామని చెప్పి ఈమెను తీసుకెళ్ళడం జరిగింది. కంకిపాడు వైపుకి వచ్చేటప్పుడు వీళ్ళు వాష్రూమ్ అది యూజ్ చేసుకుంటామని చెప్పి ఈమెను దింపేసి ఆ బాబుతో పాటు అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. అయితే దీంట్లో ఇనీషియల్గా అక్కడ ఎక్కడైతే దింపారో అక్కడ సీసీ కెమెరాస్ లేకపోయినా సరే
మన వాళ్ళు గన్నవరం డిఎస్పీ గారు, అదేవిధంగా పెనమలూరు సిఏ గారు, వాళ్ళ టీమ్స్ ఎస్ఐస్ అండ్ కంకిపాడు సంబంధించిన వాళ్ళు అండ్ స్పెషల్ బ్రాంచ్ వీళ్ళందరూ కలిసి ఒక 4 టీమ్స్ కింద ఏర్పడి బాబు గురించి ఇమీడియట్గా సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా బ్యాక్ ట్రాకింగ్ చేసుకుంటూ వచ్చిన సమయంలో ఒక పర్టికులర్ టీ స్టాల్ దగ్గర ఈమెతో మాట్లాడి ఎక్కడ నుండి ఎక్కారు ఏంటి అవన్నీ చూసి పర్టికులర్ టీ స్టాల్ దగ్గరే ఈ వెహికల్ని ఐడెంటిఫై చేయడం, అక్కడ నుండి మెల్లగా వెహికల్ని ట్రేస్ చేయడం జరిగింది. వెహికల్ని ఆటో డ్రైవర్ని ట్రేస్ చేసిన తర్వాత ఈ బాబుని వీళ్ళు కొంతమంది ఒక మధ్యవర్తి ద్వారా మచిలీపట్నంలో ఒక కపుల్కి అమ్మారని చెప్పి తెలిసింది. సో మనమైతే ఇనీషియల్గా ఈ వెహికల్ని ట్రేస్ చేయడం ద్వారా ఈ ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేసాం. అదేవిధంగా కపుల్ ఎవరైతే పర్చేస్ చేశారో ఆ పిల్లలు వాళ్ళ దగ్గర నుండి 10 నెలల అబ్బాయిని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. యాజ్ పర్ ప్రొసీజర్ ఫర్దర్గా వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం జరుగుతుంది. అయితే మరింత మంది కొంతమంది ఆడోళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి ఆటో డ్రైవర్ అంటూ ఉన్నాడు. అతనికి హైర్కి తీసుకున్నారని చెప్పి ఫర్దర్గా కూడా విచారించి వాళ్ళని కూడా తొందరగా విత్ ఇన్ దీస్ 1-2 days అరెస్ట్ చేస్తాం. వీళ్ళు అరౌండ్ దాదాపు ఒక ₹1,00,000 పైచీలకే మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా మనకు మిగతా వాళ్ళు కూడా దొరికినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఆటో డ్రైవర్కి ఇచ్చిన రుసుము మాత్రం అతని దగ్గర నుండి అరెస్ట్ చేయడం తీసుకోవడం జరిగింది. పేరెంట్స్ కొంత అమౌంట్ చెప్పారు, అది కరెక్టా కాదా అన్నది వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నప్పుడు వీళ్ళు కన్ఫర్మ్. అదే అండి, యాజ్ ఆఫ్ నౌ అయితే వాళ్ళకి చిన్న బాబు కావాల్సి వచ్చి అది ఒకళ్ళ మీడియేటర్లతో మాట్లాడుకొని తీసుకున్నారు. వీళ్ళ మీద అయితే పాత కేసెస్ అంటే ఇతని మీద కొన్ని ఓల్డ్ కేసెస్ అయ్యి ఉన్నాయంటున్నారు. బట్ దట్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అనమాట. ఎటు వచ్చి వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరన్నది కొంతవరకు ఐడెంటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ట్రేస్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డేటాను బట్టి ఇది మొదటిసారా పిల్లల్ని ఇలా తీసుకెళ్ళటం, లేదా ఇంతకుముందు కూడా ఇంకెవరినైనా పిల్లల్ని తీసుకెళ్లారు. ఎందుకంటే మన జిల్లాలో కూడా కొంతమంది మిస్సింగ్ కిడ్స్ తాలూకు కేసెస్ ఉన్నాయి. వాటికి ఏమైనా సంబంధం ఉందా లేదా అన్నది త్వరలో మేబీ విత్ ఇన్ నెక్స్ట్ 48 hours మేము అది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. వీళ్ళు ఎక్స్పోజ్ దట్ వెన్ మా బృందాన్ని మొత్తం అందరినీ కూడా వీఆర్ కంగ్రాచులేటింగ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గన్నవరం సబ్ డివిజన్ అండ్ స్పెషల్ బ్రాంచ్. ఎస్పెషల్లీ ఏంటంటే 24 hours లోపు ఇది చిన్న బాబుకు సంబంధించిన కాబట్టి సెన్సిటివిటీ దృష్టిలో పెట్టుకుని విత్ ఇన్ 24 hours కూడా కాదు, ఇంకా లెస్ దాన్ దట్ ఓవర్ నైట్ వీళ్ళు దీన్ని చేసి పట్టుకున్నట్లు లెక్క. కాబట్టి వీ కంగ్రాచులేట్ అవర్ టీమ్ తీసుకున్నాం. ఇప్పుడు ఆటో ట్రేస్ చేసాం. ఆటో ద్వారా ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటన్న దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన ఆనవాళ్ళని బట్టి సీసీ కెమెరా ఫుటేజ్ దీన్ని బట్టి కొన్న వాళ్ళని గుర్తించాం. కొన్న వాళ్ళ దగ్గర నుండి అమ్మిన వాళ్ళని వాళ్ళ డేటా తీసుకున్నాం. కాబట్టి వాళ్ళని కూడా ట్రేస్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళు దొరికినప్పుడు తెలుస్తుంది. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కల్పించే విధంగా గుడివాడ పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకుడు పంచకర్ల అమర్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు సందు పవన్ పాల్గొని మజ్జిగ చలివిందరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సందు పవన్ మాట్లాడుతూ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు చల్లని పానీయాలు అందజేయడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాదాచారులు, కార్మికులు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేసి దాహార్తిని తీసే ప్రయత్నం చేస్తారు. ఈ కార్యక్రమంలో పట్న జనసేన నాయకులు కొరపాటి విజయ్, కొత్తపల్లి దాస్, పంచకర్ల అయ్యప్ప, గురుడి శాంతినాయుడు, షేక్ రబ్బానీ, సీతల రామకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు గుడివాడ పట్టణ ప్రజలకు విపరీతమైన ఎండల దాహార్తిని తీర్చడానికి మా మిత్రులు, మా తోటి నాయకులు పెద్దిరెడ్డి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా సోదరుడు విజయ్ గారు, దాస్ గారు, శ్రీకాంత్ గారి యొక్క సౌజన్యంతో ఈ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ ఎప్పుడూ కూడా సహాయం చేయడంలో ముందుంటుంది. అందులో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎండలు చూస్తే చాలా తీవ్రంగా ఏప్రిల్ నెలలోనే రోహిణి కత్తి ఎండల్లాగా బగబగ మండుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎండ తీవ్రతని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క కార్యక్రమాలను రూపొందించుకోవాలని చెప్పని, అదేవిధంగా ఉదయం పూట 11 గంటలు 12 గంటల లోపే వారి యొక్క పనులు ముగించుకుని ఇళ్లకి వెళ్ళే విధంగా,
సాయంత్రం 4 గంటల తర్వాత వాళ్ళ కార్యక్రమాలు రూపొందించుకునే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము సూచనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే రోహిణీ కత్తులో ఏదైతే ఎండలు ముదిరిపోయి ఇబ్బంది పడతా ఉన్నారో వాతావరణంలో వచ్చేటువంటి పలు మార్పుల వల్ల ముందుగానే ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, ఎండల తీవ్రత 45 డిగ్రీల వరకు ఎండలు రావడం నిజంగా చాలా బాధాకరం. అలాంటి సందర్భాలను అన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా మిత్రులందరికీ, ముఖ్యంగా మా నాయకులు పంచకర్ల అమర గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు మరిన్ని చేస్తారని చెప్పి ఇలాంటి వాటిలో భాగస్వామ్యంగా కల్పించినందుకు నిజంగా వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడివాడ గౌరీ శంకరపురంలో వేయించేసి ఉన్న శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థానంలో శ్రీ గాయత్రి సత్సంగం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ నెరుసు సుభాష్ చంద్రబోస్, ఈవో కందుల వేణుగోపాల్ పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. శ్రీ గాయత్రి సత్సంగం ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణకు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సభ్యులు అభినందనీయులని 20వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి నెల రోజుల పాటు దేవస్థానంలో నిర్వహించే భగవద్గీత ప్రత్యేక తరగతులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి సత్సంగ సభ్యులు ముల్లపూడి రమణమూర్తి, వంకమామిడి సూర్యనారాయణ, వడ్డపాటి సూర్యప్రకాశ్రావు, జి రామకృష్ణ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు మనవి, మన గుడివాడ పట్టణం గౌరీ శంకరపురంలో వేయించేసి ఉన్న ఈ గౌరీ శంకర స్వామివారి దేవస్థానం నందు మరి గాయత్రి సత్సంగ సేవా సంఘం వారు చలివేంద్రం ఏర్పాటు చేయటం, మరి వారిని అందరినీ కూడా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పేసి కూడా వాళ్ళని మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. ఉపాధ్యాయులందరూ కలిసి ఇంత మంచి కార్యక్రమం, ఈ చలివేంద్రం కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ పంచభూతాల్లో ఉంటేటువంటి ఈ నీళ్ళని ఈ ఎండాకాలంలో దానం చేయటం ఎంతో మంచి కార్యక్రమం అని చెప్పేసి ఉపాధ్యాయులు ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, ఉపాధ్యాయులు తలుచుకుంటే ఈ సంఘంలో చేయలేదంటే ఏమీ లేదని చెప్పేసి, అలాగే పివి నరసింహారావు గారిని మీరు స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉపాధ్యాయులు ఎన్నో కార్యక్రమాలు ఇలాంటివి నిర్వహించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. మీకు ఎప్పుడు కూడా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దాహంతో గొంతెండిపోయే భక్తులకు కానీ పాదచారులకు కానీ ఈ విధమైనటువంటి నీటిని దానం చేయటం ఎంతో సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ నమః. మన గౌరీ శంకరపురంలో వేయించేసుకున్నటువంటి శ్రీ గౌరీ శంకర స్వామివారి దేవస్థానమునందు ఈరోజు గాయత్రి సత్సంగము, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రము, మన ఈవో గారైనటువంటి కందుల వేణుగోపాలరావు గారు, చైర్మన్ గారు నెరుసు సుభాష్ చంద్రబోస్ గారు గాయత్రి సత్సంగం వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్రం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి రేపు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా చిన్నారులందరికీ కూడా భగవద్గీత నేర్పడం అనేది మన కార్యక్రమంలో భాగంగా రేపు ప్రారంభం చేసుకుంటున్నాము. ఈ యొక్క భగవద్గీత నేర్చుకునే ఆసక్తి గల చిన్నారులందరూ కూడా రేపు సాయంత్రం 5:30 శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థానానికి విచ్చేసి వారి యొక్క పేర్లు నమోదు చేసుకోవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి గాయత్రి సత్సంగము, అలాగే మన ఈవో గారు కందుల వేణుగోపాలరావు గారు, ధర్మకర్తల మండలి నెరు సుభాష్ చంద్రబోస్ గారు అందరి యొక్క సహకారంతో నిర్విఘ్నంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. గుడివాడ శ్రీనివాస్ సెంటర్లో విశ్వకర్మ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 55వ ఆరాధన మహోత్సవాల భాగంగా 2వ రోజు అక్షయ తృతీయను పురస్కరించుకుని గాయత్రి మహిళా సంఘం అధ్యక్షురాలు చింతలూరి ఉమాదేవి ఆధ్వర్యంలో మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడివాడ పరిసర ప్రాంతాల్లోని భక్తులు ఆరాధన మహోత్సవాలు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని చింతలూరి ఉమాదేవి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గాయత్రి మహిళా సంఘం సభ్యులు కొనిజేటి లక్ష్మి, పాలకొల్లు జ్యోతి, కన్వీనర్ సూర్యబాబు, పాలకొల్లు భవానీ శంకరం, విశ్వ బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చింతలూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహిళా మతలైతే కుంకుమ పూజ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది.
యాభై చట్టాలు కూడా ఎత్తేసి ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని అనంతరం అమ్మవారు దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి సరంతగా ప్రార్థిస్తున్నాము. భక్త మహాశైలకు విజ్ఞప్తి. గుడివేడ పట్టణంలో శ్రీనివాస సెంటర్లోని రాచకుళ్ళ వారి వీధిలో గత 55 సంవత్సరాల నుండి విశ్వకర్మ బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనా మహోత్సవములు అత్యంత ఘనంగా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాలను నిన్న అనగా 18వ తేదీన ప్రారంభించారు. 26వ తేదీ వరకు కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారికి 23వ తేదీన లోక కళ్యాణార్థం కళ్యాణం జరుగుతుంది. ఈరోజు అక్షయ తృతీయను పురస్కరించుకొని మహిళలచే కుంకుమ పూజను ఏర్పాటు చేశారు. కావున భక్త మహాశైలందరూ కూడా ఈ కార్యక్రమాలకు ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వర్గీయ గౌతు లచ్చన్న 20వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు. గౌతు లచ్చన్న బడుగు బలహీన వర్గాలకు చేసిన కృషి ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పిన నాయకులు. 10 నెలల బాలుడి కిడ్నాప్ కేసును 24 గంటల్లోపు పరిష్కరించిన పెనమలూరు పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. జిల్లా వ్యాప్తంగా 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గంటల వ్యవధిలోని కేసు పరిష్కరించడం జరిగిందన్న విద్యాసాగర్ నాయుడు. గురువిందగుంట గ్రామంలో లవన్ కంపెన్షన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్ నిర్వహణకు సహకరించిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపిన నిర్వాహకులు దగాని సుజిత్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటి న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటి న్యూస్ గుడివాడ.